నమస్కారం. ఈరోజు వీడియోలో నేను మాట్లాడబోయే విషయం ఏమిటి అంటే, మనకి ఆధ్యాత్మిక జాగృతి జరుగుతున్నా, కుండలిని జాగృతి జరుగుతున్నా, ముఖ్యంగా మనకి శక్తి అనేది తల లోపల ఎక్కువ పనిచేస్తున్నప్పుడు, చాలా మందికి తల లోపల గొంతులు వినిపిస్తూ ఉంటాయి. కొన్ని గొంతులు చాలా ప్రమాదకరంగా మనిషిని ఆత్మహత్య చేసుకోమని చెప్పి పురమాయిస్తూ ఉంటాయి. "నువ్వు చనిపోతావు, నువ్వు చనిపోవాలి" అని అలా చెప్తూ ఉంటాయి. అలా అవుతున్నప్పుడు ఆ మనిషికి అది తీవ్ర మనస్తాపం కలిగిస్తుంది. తర్వాత అది ఎందుకు అవుతుందో తనకు అర్థం కాదు. ఇంకోటి ఆ గొంతులని తనవే అని అనుకుంటారు కొంతమంది. కొంతమంది ఏమన్నా బయట శక్తులు, దుష్ట శక్తులు వచ్చి ఇలా చెప్తున్నాయేమో, నన్ను చనిపోమని చెప్తున్నాయేమో అని వాళ్ళు భయపడుతూ ఉంటారు. అసలు ఈ గొంతులు ఎందుకు వినిపిస్తాయి? ఈ గొంతులు వెనక ఉన్న భావం ఏమిటి అనేది నేను ఈరోజు వీడియోలో చెప్తాను. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు, మన ఆలోచనలు మీద మనకి ధ్యాస ఎక్కువుంటుంది. మనం ఏం ఆలోచిస్తున్నాము? ఎందుకు ఆలోచిస్తున్నామని మనల్ని మనం ఎక్కువ ప్రశ్నించుకోవడం మొదలుపెడతాం. ఆధ్యాత్మికంగా ఎదిగే కొత్తలో ఇది మనకి పైనుంచి ప్రాణశక్తి దిగినా, లేదంటే ఒంట్లో కుండలిని జాగతం ఇంకా మొదలవబోతోంది అనంగా, ఆ కొత్తలో వచ్చే మార్పులుంటాయి చూడండి. ప్రీ అవేకెనింగ్ సింప్టమ్స్. ఆ స్థాయిలో చాలా మందికి జీవితం ఒక్కసారిగా మారిపోవటం వలన బయట నుంచి సమస్యలు, వాళ్ళకి వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆలోచనలో గానీ, వారి నమ్మకాల్లో ఉన్న దోషాలు, లోపాలన్నీ బయటకొస్తూ ఉంటాయి. వాళ్ళప్పుడు చాలా తీవ్రమైనటువంటి భావోద్వేగాలకు గురవుతూ ఉంటారు. ఈ దశలో వాళ్ళకి ఏమీ అంతు చిక్కదు, ఏమీ అంతుబట్టదు. ఇలాంటి దశలో చాలామందికి తల లోపల చనిపోమని గొంతులొస్తూ ఉంటాయి. "నువ్వు ఆత్మహత్య చేసుకో. నీకు దారి లేదు. నీ బతుక్కి అర్థం లేదు. బ్రతుకు వ్యర్థం. బతికుంటే ఇంకా ఎక్కువ బాధపడాల్సుంటుంది. ఇక్కడితో వదిలిపోతుంది." ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి మాటలు లోపల కొంతమందికి అది ఎలా ఉంటుందంటే, వేరే ఎవరో కూర్చుని తల లోపల "చచ్చిపో, చచ్చిపో" అని చెప్తున్నట్టుగా ఉంటుంది పదే పదే. ఇది మనిషికి పిచ్చెక్కిచ్చేసేంతగా గూడా వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఏదైనా దుష్ట శక్తులు ఆహ్, చెవుల్లో చెప్తున్నాయేమో అని కొంతమంది అనుకుంటారు. కొంతమందేమో సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు. మందులు తీసుకుంటారు. కానీ ఏంటంటే ఈ మందుల వలన పూర్తిగా మార్పు రాదు. ఎందుకంటే ఈ గొంతులు మన లోపల వినిపించటానికి కానీ, మనకి ఇలాంటి ఆలోచనలు రావటానికి కారణం ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక ప్రక్రియ మన దేహంలో మొదలవటం వల్ల మన దేహంలో స్వతహాగా దాని తెలివి దానికుంటుంది. మనకి కొన్ని తెలియని విషయాలు మనకన్నా ముందు మన దేహం గ్రహిస్తుంది. గ్రహించి మనకి చెప్పే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మందుల్లాంటివి తీసుకున్నా కూడా కొంతకాలం ఉపశమనంలా అనిపిస్తుంది గానీ, మీరు మందులు ఆపిన వెంటనే మళ్ళీ ఆ గొంతులు మీకు ఒకవేళ మీరు ఆ దశలో గనక ఉంటే, ఆ గొంతులు తిరిగి మళ్ళీ రావటం అనేది మొదలవుతుంది. అయితే ఈ గొంతులు మీకు ఆధ్యాత్మిక జాగృతి లేదా కుండలిని జాగృతి ప్రథమ దశల్లో మీకు ఈ గొంతు చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందంటే, ఆ మనిషి మీద దాని ప్రభావం చాలా ఎక్కువ ఉండటం వల్ల కొంతమంది అయితే ఆత్మహత్య ప్రయత్నాలు గూడా చేస్తారు. అంటే ఈ తలలోపల వచ్చే గొంతుల మాట విని చనిపోవాలి. ఇవి నా ఆలోచనలు అనే ఒక భ్రమలో వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నాలు గూడా చేస్తారు. అది చాలా తీవ్ర స్థాయిలో వస్తుంది. కానీ మనిషి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ, ముందుకు వెళ్తున్న కొద్దీ ఆధ్యాత్మిక పదంలో తర్వాత ఈ గొంతులు వచ్చినా స్వల్పంగా వస్తాయి. ఆ మనిషి మీద ముందు ఉన్నంత తీవ్ర స్థాయిలో ఇప్పుడు ప్రభావం ఆ గొంతులకు ఉండదు. తర్వాత మామూలుగా ఒక ఆలోచనలా వచ్చి వెళ్ళిపోతాయి. పైగా మనం ఆధ్యాత్మికంగా ఒక స్థాయి ఎదిగాక ఈ గొంతులు ఎందుకు వస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి ఆ గొంతు ప్రభావం మన మీద అంతగా ఉండదు. ఆ గొంతు మనకి వినిపించినప్పుడు లోపల లేకపోతే మనకి అనిపించినప్పుడు చనిపోవాలి అని మనం దాన్ని మన లోపల ఉన్న అహంకారం ఇంకా కొంత తగ్గుతుంది అనే దానికి సూచనగా మనం ఆ గొంతును తీసుకుంటాం అన్నమాట. కానీ మనం ఆధ్యాత్మికంగా ఎదిగే మొదటి దశలో
మనకి ఈ గొంతు ఒక్క నిర్వచనం మనం చనిపోవటమే, మనం మరణించటమే అని మనం అప్పుడు అనుకుంటాం అనమాట. అప్పుడంత జ్ఞానం మనకి ఉండదు. అయితే ఈ గొంతులు ఎందుకు తలలో వస్తాయి అంటే, మన దేహంలో ఈ ఆధ్యాత్మిక మార్పులు మొదలైనప్పుడు మనకి బాహ్యంగా మనం బతుకుతున్నప్పుడు మనకి తెలియదు. ఈ మార్పులు మనలో వస్తున్నాయి. బహుశా ఒక ఏడాది తర్వాత నాలో అహంకారం ఇంకా తక్కువవుతుంది, సన్నగిల్లుతుంది. నేను ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో కొన్ని దశలు అనేవి ఉంటాయి. నేను దశల మీద వీడియో చేశాను. ఆ వీడియోకి కింద లింక్ పెడతాను చూడండి. అయితే ఆ దశలనేవి నా దేహంలో మొదలవుతున్నాయి అనే సంగతి నాకు తెలియకపోయినా, నా శరీరానికి ఏదో స్థాయిలో తెలుసు. కాబట్టి మీకు ఆ శరీరం లోపల నుంచి మీకు ఆ గొంతులొస్తాయి. ఏంటంటే నువ్వు చచ్చిపోతావు, నువ్వు చనిపోవాలి, నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి. ఇలా వస్తూ ఉంటాయి గొంతులు. దీని అర్థం ఏంటంటే మనం చనిపోవటం అని కాదు. ఇలాంటి గొంతులు మీకు వినిపించినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఆ గొంతులు అలా చెప్పాయని మీరు అలాంటి చర్యలు చేయాల్సిన అవసరం అస్సలే లేదు. ఈ గొంతులు ఒక అర్థం ఏమిటి అంటే, నువ్వు అని గొంతులు చెప్తున్నప్పుడు అర్థం ఏంటంటే, లేదా నేను చనిపోవాలి అని నేను అనుకుంటున్నప్పుడు దాని అర్థం ఏమిటి అంటే, ఈ నువ్వు అని మీ గొంతు అన్నా, నేను అని మీరనుకున్నా, ఈ 2 కూడా మన లోపల ఉన్నటువంటి అహంకారాన్ని సూచిస్తుంది. మనం దిగువ చక్రాల్లోంచి బ్రతికేటప్పుడు అహంకారాల్లోంచి బ్రతుకుతాం కాబట్టి, నేను అనే ఒకటి చాలా బలంగా ఉంటుంది అక్కడ. మనకి ఐడెంటిఫికేషన్. అయితే ఈ గొంతు మీకు చెప్తోంది చూడండి, నువ్వు చనిపోవాలి అని. లేకపోతే మీకే అనిపిస్తుంది నేను ఆత్మహత్య చేసుకోవాలి అని. అలా అనిపించేది మీ దేహం చనిపోవాలని కాదు. మీ దేహం లోపల ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్ ఉంది చూడండి. నేను అనే ఐడెంటిఫికేషన్ అది చనిపోవాలి అనేది ఈ గొంతు ఉద్దేశ్యం. కాకపోతే ఈ గొంతు మీకు చెప్పే విధానం ఎలా అనిపిస్తుందంటే, ప్రాణం పోతుందేమో అనిపించేట్టుగా మీకు అర్థం వస్తుంది. మనకి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మన తల లోపల వచ్చే భాషని మనకి ఎలా అర్థం చేసుకోవాలో తెలీదు. అది ఇచ్చే సూచనలు మన శరీరం గాని, మన మనస్సు గాని ఇచ్చేటువంటి సూచనలు మనకి కొత్తలో అది మనకు అర్థం కాదు. అది అర్థం అవ్వాలి అంటే కొంత అనుభవం మనకి ఉండాలి. మనల్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నంలో, మన తల లోపల వచ్చే ఈ గొంతులు, లేకపోతే ఈ ఆలోచనలు అర్థం చేసుకునే ప్రయత్నంలో మనకు కాస్త అనుభవం వచ్చాక, మనం వీటిని సరిగ్గా మనం నిర్వచనం ఇవ్వగలుగుతాం అన్నమాట. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా మన దేహానికి దాని తెలివి ఉంటుంది. మీకన్నా ముందు దానికి తెలుసు మీ ఒంట్లో ఏం ప్రాసెస్ జరుగుతోంది అనేది. ఒక 6 నెలల తర్వాత మీలో అహంకారం తగ్గుతుంది. దానికి తగ్గట్టుగా మీ శరీరంలో మార్పులు వస్తాయి. క్రియలు, మానసిక క్రియలు గాని, శారీరక క్రియలు మొదలవుతాయి. ఒక స్పందన స్థాయి నుంచి మీరు పై స్పందనకి వెళ్తారు అనంగా, మీకు ఈ గొంతులు చాలా బలంగా వస్తాయి. కొత్తలో అయితే మరీ రోజులు, నెలల తరబడి వస్తాయన్నమాట. ఇంకా అది మనిషిని కూర్చోనివ్వవు, నించోనివ్వవు. మనిషిని ఇబ్బంది పెట్టేస్తాయి. చాలా ఎక్కువ స్థాయిలో రావటం మూలంగా ఆహ్, ఆ మనిషికి అది ఎలా అర్థం చేసుకోవాలో తెలియక చాలామంది ఆ సమయంలో ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేస్తారు. లేకపోతే భయపడిపోతూ ఉంటారు. అయితే ఈ గొంతులు మీకు బాగా వినిపించి కొంతకాలం అయిన తర్వాత కొంతమందికి ఆహ్, ఒక చావు లాంటి పరిస్థితి రావటం, లేకపోతే తీవ్రమైనటువంటి మానసిక క్రియలు, లేకపోతే ఏదో తెలియని ఆటో ఇమ్యూన్ డిసీజ్ లాంటిది రావటం, లేకపోతే ఏవో కారణాల వలన మనిషి ఆహ్, ఒక రకమైనటువంటి చీకటిలోకి వెళ్ళినట్టుగా అతనికి అనిపించటం, ఒంటరిగా అనిపించటం, ఇలాంటి మార్పులకి గురవుతూ ఉంటాడు ఆ మనిషి. ఇది అయ్యాక కొంతకాలం తర్వాత ఆ క్రియలన్నీ అయ్యాక మానసిక క్రియలు, ఆ ముందు మీ ఒంట్లోకి దిగినటువంటి శక్తి కొన్ని మార్పులు చేస్తుంది ఒంట్లో. ఆ మార్పులన్నీ మీ శరీరం ప్రతి స్థాయిలో పీల్చుకున్నాక, మళ్ళీ మీరు కాస్త దాంట్లోంచి తేరుకొని, కాస్త మళ్ళీ మీకు మనసు కుదుటపడి, మళ్ళీ మీరు మామూలుగా బయట బ్రతికే ప్రయత్నం చేస్తారు. కొంతకాలం అలా బ్రతికాక మళ్ళీ ఈ గొంతులు రావటం మొదలవుతాయి. లేకపోతే మీకు అనిపించొచ్చు బయట పరిస్థితుల మూలంగా, లేకపోతే మీకు లోపల ఉన్న అసంతృప్తి మూలంగా మీకు అనిపించొచ్చు.
కానీ ఇది మొదటిసారి వచ్చినంత తీవ్రంగా రావు. తీవ్రత తగ్గి ఉంటుంది ఈసారి. ఈ స్థాయిలో గూడా మీరు ఈ ఆలోచనలు మీవే అని మీరు అనుకుంటారు. ఇది ఒక రకంగా మీ అన్‌కాన్షియస్ మైండ్. మన మైండు మనకి కాన్షియస్, సబ్‌కాన్షియస్, అన్‌కాన్షియస్ మైండ్‌గా విభజన చెంది ఉంటుంది. ఈ సబ్‌కాన్షియస్ మైండ్ అనేది మీ గురించి మీకు తెలియని విషయాలన్నీ దాంట్లో ఉంటాయి. కానీ అన్‌కాన్షియస్ మైండ్‌లో సమిష్టి స్థాయిలో ఉన్నటువంటి తెలివి గాని, జ్ఞానం గాని మీకు అన్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటుంది. అన్‌కాన్షియస్ మైండ్ ఈ భాగంలో ఉంటుంది. మీకు శక్తి ఇక్కడ ఎక్కువ పనిచేస్తున్నప్పుడు పై చక్రాల్లో ముఖ్యంగా చాలామందికేంటంటే పైనిల్ గ్లాండ్ అనేది ఉత్తేజితం అవ్వటం మూలంగా, శక్తి ప్రవాహం అక్కడ ఉండటం మూలంగా, సమిష్టి స్థాయిలో ఏదైతే జ్ఞానం ఉందో అది వాళ్ళకి అందుబాటులోకి రావటం మొదలవుతుంది. సమిష్టి స్థాయిలో మన పూర్వీకులు చాలామంది ఆధ్యాత్మికంగా ఎదిగి ఋషులు, మునులు, వేదాంతులయ్యారు, ఆత్మజ్ఞానులయ్యారు. వాళ్ళు ఏ రకంగా అయ్యారు అనేది గాథలు, కథలు మనకి సమిష్టి స్థాయిలో ఉంటాయి. ఆ గాథలు మనం ఇప్పటికీ వింటూ ఉంటాం. అయితే వాళ్ళ కథలనేవి ఆ సమిష్టి స్థాయిలో అన్‌కాన్షియస్ మైండ్ ఉండటం మూలంగా, అన్‌కాన్షియస్ మైండ్ మీ ఈ స్థాయిలో ఉండటం మూలంగా, శక్తి అక్కడ పనిచేయటం మూలంగా ఏమవుతుందంటే, ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ మీ దేహంలో మొదలైనప్పుడు, మీ దేహం దాన్ని గుర్తిస్తుంది. ఎందుకంటే, ఆ జ్ఞానం ఇక్కడ అన్‌కాన్షియస్ మైండ్‌లో ఉంది. కాకపోతే ఆ జ్ఞానం మీకు జాగృత్ స్థితిలో మీకు అర్థమవ్వాలి అంటే, మీరు ఆధ్యాత్మికంగా చాలా ఎదిగుండాలి. కానీ మనకి ఒంట్లో ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైనప్పుడు మనం ఇంకా అంత జాగరూకులమై లేము. కాబట్టి మనకి అంతర్గతంగా మన శరీరంకున్న ఉన్న తెలివికి దానికి అర్థమవుతోంది గానీ, ఆ జ్ఞానం మన దాకా అంటే మన వేకువ స్థితిలో ఉన్న ఆ స్థితి దాకా అంటే కాన్షియస్ మైండ్ దాకా రావట్లేదు. ఆ కాన్షియస్ మైండ్ దాకా మనకి వచ్చి అర్థమవ్వాలి అంటే, మనకి కొంత అనుభవం అనేది ఈ మార్గంలో ముందుకెళ్ళాక మనకి వస్తుంది. తర్వాత మనకి మన భావోద్వేగాలు గాని, మన అనుభవాల్ని గాని సరిగ్గా జ్ఞానపరంగా చూసి అర్థం చేసుకోగలిగే శక్తి మనకి చాలా ఆత్మజ్ఞానం పెరిగాక వస్తుంది. కానీ ఈ లోపల మనకి ఇలాంటివన్నీ జరిగినప్పుడు మనకి భయం లాంటిది మనకు కలుగుతుందనమాట. పైగా ఈ మనిషి ఉండే వాతావరణం అతనికి ఎంత భద్రత ఇస్తోంది అనే దాన్ని బట్టి గూడా ఈ గొంతులు ఎక్కువ, తక్కువ ఉండటం అనేది ఉంటుంది. అంటే అతను గనక భద్రత లేని ఒక వాతావరణంలో ఉన్నాడనుకోండి, అతనికి రక్షణ లేదు, అతన్ని అందరూ తప్పుగా చూస్తున్నారు, అతన్ని అందరూ వెలేసినట్టుగా చూస్తున్నారన్నట్టు అతని జీవితం ఉన్నట్టయితే, అతనికి భద్రత అనేది లేకపోవటం మూలంగా, అతనికి ఈ గొంతులు చాలా ప్రభావం చూపిస్తాయి అతని మీద. ఈ గొంతులు మాట విని ఆత్మహత్య యత్నం గూడా అతను చేసుకునే అవకాశం ఎక్కువుంటుంది. ఈ గొంతులు మీకు స్వప్న స్థితిలో గూడా వస్తాయి. అంటే కలల రూపంలో చనిపోతున్నట్టుగా రావటం. లేదు అంటే మీకెలా కలలొస్తాయంటే చనిపోయి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి పునర్జన్మ ఎత్తినట్టుగా గూడా కలలొస్తూ ఉంటాయి. కానీ ఇదేమిటి అంటే ఇది ఒక దశ అంతే మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో. మనం కుండలిని జాగృతమైనప్పుడు, లేదంటే ఆధ్యాత్మికంగా మన లోపల ఒక ప్రక్రియ మొదలైనప్పుడు, మనం అనుభవించే భావోద్వేగాలని మనం చాలా తీవ్ర స్థాయిలో అనుభవిస్తాం. కోపం అవ్వనివ్వండి, సంతోషం అవ్వనివ్వండి, మనం నవ్వినా గూడా చాలా ఎక్కువ నవ్వుతాం, ఏడుస్తే గూడా చాలా ఎక్కువ ఏడుస్తాం. అలాంటప్పుడు మనం ప్రతి భావోద్వేగాన్ని చాలా సున్నితంగా, చాలా లోతుగా అనుభవిస్తున్నప్పుడు, ఇలాంటి గొంతులు మనకు వినిపించినప్పుడు మనం చనిపోతాము, లేకపోతే చనిపోవాలి అనేది గూడా మనం చాలా తీవ్ర స్థాయిలో ఈ భావాన్ని మనం అనుభవిస్తామనమాట. సాధారణంగా మీకు ఇలాంటి చనిపోవాలి అనేది ఒకటి చాలా బలంగా వచ్చినప్పుడు, ఇది మీకు మూలాధార చక్రం తెరుచుకునే ముందు ఇది చాలా తీవ్ర స్థాయిలో వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి బ్రహ్మగ్రంథి ఉంటుంది. బ్రహ్మగ్రంథి ఏంటి? నేను, నాది అనే దానికి సూచనగా మనకిక్కడ ఒక గ్రంథి ఉంటుంది.
ఈ గ్రంథి విడిపోతున్నప్పుడు నేను, నాది అనేది మనకి ఆ భావన పోతోందనమాట. ఒక స్థాయిలో చనిపోతున్నాం మనం. అదేంటంటే ఈ దేహం నాది, ఈ పేరు నాది, ఈ దేహం ద్వారా వచ్చిన సంబంధాలు నా సంబంధాలు, నా చదువు, నా పేరు, నా పరపతి, నా అందం, నా కారు, నా మేడ, నా ఆస్తి ఇలాంటివన్నీ మనం ముడేసుకుంటున్నాం చూడండి. ఆ ముళ్ళన్నీ మనం ఇక్కడ విప్పేసుకుంటున్నాం. అక్కడ మనకి దానికన్నా ముందు వచ్చేటువంటి సింప్టమ్స్ ఏవైతే ఉంటాయో, అక్కడ మనకి ఈ ఆలోచనలు చాలా తీవ్రంగా ఉంటుంది. మనకి కాస్త బ్రహ్మ గ్రంథి భేదన అయ్యి కుండలిని కాస్త పైకి వెళ్ళాక సుషుమ్నలో మనకి అంత తీవ్రతగా మళ్ళీ ఆ ఆలోచన రాదు భవిష్యత్తులో. వస్తుంది. అంటే మీకు ఎప్పుడైతే అహంకారం ఇంకాస్త తగ్గిపోతుంది మీ దేహంలో అనంగా మళ్ళీ ఈ ఆలోచన వస్తుంది గానీ, ఒక ఆలోచనలాగాని ఒక కాసేపు అనుభవించేస్తాం. అది వెళ్ళిపోతుంది మనకి. దాని మీద మనం చర్య తీసుకోము. ఆలోచన వచ్చింది గదా అని. కానీ చాలా ఎక్కువగా అనుభవించేది టాప్ డౌన్ అవేకెనింగ్ వాళ్ళు కూడా చాలా ఎక్కువగా అనుభవిస్తారు. ఆ ప్రాణ ఏదైతే తల మీద దిగుతుంది చూడండి, అది మనకి ఈ తల పై భాగంలోనే కదా ప్రాణ పనిచేసేది. వీళ్ళకైతే చాలా ఎక్కువగా గొంతులు వినిపిస్తాయి తల లోపల. క్రమేపీ కొంతకాలం తర్వాత ఆ గొంతులు అవంతట అవే వెళ్ళిపోతాయి. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇదొక దశ అంతే. కొంతమందికి శరీరం నుంచి బయటకొచ్చేస్తూ ఉంటారు. ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్. వాళ్ళు శరీరంలోంచి బయటకొచ్చేసి, వాళ్ళ గాల్లో తేలుతూ వాళ్ళ శరీరాన్ని చూస్తున్నప్పుడు, అక్కడ వాళ్ళకి శరీరంతో ఒక డిస్కనెక్షన్ వచ్చేస్తుంది. అంటే వాళ్ళకెలా అనిపిస్తుందంటే, ఈ దేహం నేను కాదు అనే ఒక డిస్కనెక్షన్ వచ్చేస్తుంది. ఆ డిస్కనెక్షన్ వచ్చే ముందు గూడా ఇలాంటి గొంతులు ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. అంటే మామూలుగా ఏంటంటే, ఈ గొంతులు మీకు వస్తున్నాయి తల లోపల అంటే అక్కడ ఏం దయ్యాలు, భూతాలు లేవు. అది మీరు అర్థం చేసుకోవాలి. దుష్ట శక్తులు ఏమీ లేదు. ఇది ఒక రకంగా మీ లోపల అహంకారం తగ్గుతోంది. మీకు మీ దేహానికి, మీ మనసుకి ఒక దూరం అనేది వస్తోంది. అహంకారం తగ్గే కొద్దీ మనకి అంటే మన ఆత్మతత్వం వైపు వెళ్ళే కొద్దీ మన దేహానికి, మన మనసుకి కొద్దిగా మనకి సంబంధం తగ్గుతుంది. మనం మునుపట్లాగా ఒక మామూలు మనిషిలాగా మనం ఇది నా దేహం, ఈ ఆలోచనలు నావి, ఈ మనసు నాది అని అన్నీ నేను అనుభవిస్తున్నాను అనే ఒక అనుభవించే ఒక మనిషి ఉంటాడు చూడండి. అలా బతకకుండా దానికి మనం కొద్దిగా దూరం వెళ్తున్నాం. అంటే మనలో నేను అనేది తగ్గుతోంది. అలాంటప్పుడు కొత్తలో మీ శరీరం కూడా షాక్‌లోకెళ్తుంది. మీ మనసు కూడా షాక్‌లోకెళ్తుంది. దానికది చావులాగా అనిపించి మీకు ఆ గొంతులు వినిపిస్తాయి. ముఖ్యంగా టాప్ డౌన్ అవేకెనింగ్ అయ్యేవారికి అంటే పైనుంచి ప్రాణం దిగేవారికి ఇంకొక ఇబ్బంది ఇక్కడ ఏమొస్తుందంటే, వాళ్ళకి మూలాధార చక్రం తెరుచుకొని లేదు కాబట్టి వాళ్ళకి అన్‌గ్రౌండెడ్‌గా అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఉన్న చోట వాళ్ళకి ఒక ప్రశాంతత గాని, సుఖం ఉన్నట్టుగా అనిపించదు. అంటే నేనిక్కడికి చెందిన వాడిని, లేపోతే నేనిక్కడికి చెందుతాను, ఈ స్థానం నాది అనేది వాళ్ళకి భావన పోతుంది. చాలామందికి ఎలా అనిపిస్తుందంటే, నేను వేరే చోటు నుంచి వచ్చాను, భూమి మీద వచ్చి ఇరుక్కున్నాను, నేనిక్కడ ఇమడలేను, ఇది నా స్థానం కాదు. నేను 10 మందిలో ఉన్నా ఒంటరిగా ఉన్నాను. అంతేకాకుండా వాళ్ళ భావోద్వేగాలు వాళ్ళకి వాళ్ళ అదుపులో ఉండవు. భయం అనేది చాలా ఎక్కువగా అనుభవిస్తారు. తర్వాత ఒక అహంకారం కూడా కొద్దిగా ఈ దశలో పెరుగుతుంది వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి పైన పైనియల్ గ్రంథి తెరుచుకుంటోంది గానీ, కింద మూలాధార చక్రం తెరుచుకోవట్లేదు. మూలాధార చక్రం తెరుచుకునే వాళ్ళు ఎక్కువ గ్రౌండెడ్‌గా ఉంటారు. అంటే వాళ్ళు భావోద్వేగాలొచ్చినా గూడా వాళ్ళలో ఒక రకమైన నియంత్రణ, ఒక రకమైన గుంబన స్థితి ఉంటుంది చూడండి. తట్టుకొని నిలబడగలిగే శక్తి అనేది. వాళ్ళు ఇవన్నీ అనుభవిస్తారు. అంటే నేను 10 మందితో ఇమడలేను. అప్పుడప్పుడు నేనిక్కడ చెందను భూమి మీద అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. వచ్చినా గూడా వాళ్ళు దాన్ని నియంత్రించుకోగలుగుతారు. వాళ్ళకి ఆ శక్తి ఎక్కువుంటుంది. మూలాధార చక్రం తెరుచుకొని కాస్త అది శుభ్రపడిన వాళ్ళకి ఆ శక్తి అనేది తట్టుకునే శక్తి ఎక్కువుంటుంది వాళ్ళకి. కానీ ఇక్కడ ముఖ్యంగా నేను గమనించిందేంటంటే, ఎవరికైతే మూలాధార చక్రం తెరుచుకుంటోందో, వాళ్ళని వాళ్ళు అద్దంలో చూసుకున్నారనుకోండి, కొత్తలో వాళ్ళకెలా అవుతుందంటే, ఒక రకమైనటువంటి డిససోసియేషన్ ఒస్తుంది. అంటే, చూసుకునే ప్రతిబింబాన్ని వాళ్ళు ఇది నేనా? నేను కాదేమో! ఈ దేహం నేనా? ఈ
ప్రతిబింబం నాదా? నేను ఈ దేహాన్ని కాదు. వాళ్ళకి వాళ్ళ ప్రతిబింబం చూసుకున్నప్పుడే వాళ్ళకి చాలా వింతగా అనిపిస్తుందనమాట. ఈ దశ ముఖ్యంగా ఈ బ్రహ్మగ్రంథి భేదనకి ముందు వస్తుంది ఈ దశ. చాలా సార్లు వాళ్ళని వాళ్ళు గుర్తుపట్టుకోలేరు అద్దంలో. అద్దం ముందు నించుని వేరే ఎవరో వ్యక్తిని చూస్తున్నానేమో అనుకుంటారు వాళ్ళు. అంటే ఒక రకమైనటువంటి దూరం వస్తుంది. ఇది కూడా ఒక దశే. కొంతకాలం అనిపిస్తుంది. ఆహ్, మనకి బ్రహ్మ గ్రంథి భేదన అయిపోయాక, ఆ స్థాయి దాటి ముందుకెళ్ళాక, లేదంటే దానికన్నా ముందే ఏమవుతుందంటే, మళ్ళీ ఒక స్థాయిలో సరే ఇది నా ప్రతిబింబమే అనుకుంటారు గానీ, మునుపు దాని మీద ఉన్నటువంటి ఏమంటారు ఇది నాది అనే ఒక ఆలోచన ఇప్పుడు అంతగా ఉండదు. నేను ఈ దేహంలో ఉన్నాను. ఈ దేహాన్ని వాడుకుంటున్నాను అనేటువంటి ఒక ఆలోచనకి వస్తారనమాట. ఆ జ్ఞానం అక్కడొస్తుంది. అంటే మనకి, మన దేహానికి ఒక దూరం అనేది ఈ స్థాయిలో వస్తుంది. ఎవరి ఒంటి మీదకైతే పైనుంచి విశ్వశక్తి దిగుతుందో, వాళ్ళు కూడా ఒక స్థాయిలో ఇది అనుభవిస్తారు. అంటే వాళ్ళని వాళ్ళు గుర్తుపట్టుకోలేకపోతారు అద్దంలో ఇది నేనేనా అని. అంటే కింద నుంచి కుండలిని జాగృతమైన వాళ్ళకి ఇది చాలా తీవ్ర స్థాయిలో వస్తుంది. పైనుంచి విశ్వశక్తి దిగిన వాళ్ళకి కొంత స్థాయిలో వస్తుంది. కాపోతే ఇది ఒక దశ. ఈ దశ గూడా మనం తర్వాత దాటేస్తామనమాట. అయితే మనకి ఈ ప్రక్రియ ముందుకెళ్ళే కొద్దీ ఎక్కడైతే మనం ఆహ్, ఈ ఆధ్యాత్మిక దశల్లోంచి మనం వెళ్తున్నామో, ఆ దశల్లోంచి వెళ్తున్నప్పుడు ఒక స్థాయిలో మనలో అహంకారం సన్నగిల్లుతుంది ఒక దశలో. ఆ అహంకారం తగ్గిన సమయంలో లేకపోతే దానికి ముందు మనకి ఈ ఆత్మహత్య ఆలోచనలు, బతకటం అవసరమా? ఏం చేసేదుంది జీవితంలో? బతుకు మిథ్య. ఈ ఇలాంటి ఆలోచనలు అనేవి ఆ స్థాయిలో వస్తాయి. కాకపోతే మీరు ముందుకెళ్ళే కొద్దీ మీరు ఈ ఆలోచనలకి పెద్దగా అంతగా మీరు ఖాతరు చేయరు ఈ ఆలోచనని. క్రమేపీ ఒక ఆలోచనలా వచ్చిపోతుందండి. ఏదైతే మీకు కొత్తలో ఈ ఆలోచన మిమ్మల్ని నెలల తరబడి పీడించేదో, మీరు ఆధ్యాత్మికంగా చాలా ఎదిగాక ఒక స్థాయికొచ్చాక బహుశా అదొక ఆలోచనలా వచ్చి వెళ్ళిపోతుందంతే. అంటే ఆ దశలో మీరు అహంకారం తగ్గే దశలో ఉన్నప్పుడు ఒక ఆలోచనలా వచ్చి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ ఆలోచన వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓహో! ఇప్పుడు నాకు అహంకారం ఇంకాస్త తగ్గుతుంది అంటే మానసిక క్రియలు లాంటివి గాని, కొన్ని క్రియలు లాంటివి ఇప్పుడు అవుతాయి నాకు అనే విషయం మీకు అర్థమవుతుందక్కడ. ఇది పాశ్చాత్య దేశాల్లో వాళ్ళ గాథల్లో ఉన్నటువంటి ఫీనిక్స్ పక్షి. ఈ పక్షి ఏంటంటే, అది మధ్య మధ్యలో అది కాలిపోతూ ఉంటుంది. అది మొత్తం దగ్ధమైపోయి, బూడిదైపోయి, ఆ బూడిదలోంచి మళ్ళీ కొత్తగా ఆకారం తీసుకొని, మళ్ళీ కొత్త జన్మను ఎత్తుతుందనమాట. మధ్య మధ్యలో అది కాలిపోతూ ఉంటుంది. మళ్ళీ అది ఆ బూడిదలోంచి ఒక పక్షిలా మళ్ళీ కొత్త జన్మ ఎత్తుతూ ఉంటుంది. ఈ ఫీనిక్స్ పక్షి ఒక రకంగా మన ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మన కథకి సూచనగా దీన్ని చెప్పొచ్చు. మనం కూడా మన ఆధ్యాత్మిక పయనంలో ఏంటంటే ఒక స్థాయిలో చనిపోతూ ఉంటాం. ఆ చనిపోవటం అంటే మనలో ఉన్న అహంకారం సన్నగిల్లి, ఆ స్థానంలో మనలో ఈ విశ్వశక్తి అనేది నిండటం మొదలవుతుంది. మనలో ఈ విశ్వంలో ఉన్న శక్తి ఒక వెలుగు రూపంలో గాని, ఒక విద్యుత్ సంచలనాల రూపంలో గాని, ఒక వేడి రూపంలో గాని, రకరకాల రూపాల్లో ఇది మనలో పనిచేయటం మొదలుపెడుతుంది. మనలో ఎంత అహంకారం తగ్గితే అంతగా ఇది పెరుగుతుందనమాట. మనం గూడా ఫీనిక్స్ పక్షిలాగా ఒక స్థాయిలో చనిపోయి, పై స్థాయి స్పందనలో మళ్ళీ మనం పునర్జీవులం అవుతున్నాం అనమాట. ఈ గొంతులు గూడా మీ తల లోపల వచ్చే గొంతులు గూడా ఇదే విషయాన్ని మీకు సూచిస్తున్నాయి. కాబట్టి ఈసారి ఈ గొంతులు గనక మీ తలలో వచ్చినట్టయితే మీరు భయపడకండి. ఈ గొంతులు విని చర్యలు తీసుకోకండి. కొంతకాలానికి ఆ గొంతులు అవే వెళ్ళిపోతాయి. ఆ గొంతులు మీకేవో చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. మీరు గనక భయపడకుండా వాటిని అర్థం చేసుకుంటే ఆ గొంతుల్ని, ఈ గొంతులు మిమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టవు. ఈ గొంతులు ఒక రకంగా మీకు సూచన ఇస్తున్నాయి. మీకు తర్వాత దశలో ఏమవుతుంది మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో అనే దానికి సూచనగా ముందుగా ఈ గొంతులు మీకు వస్తున్నాయి. ఉంటానండి.